హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాఫ్ట్స్ అండ్ కుక్స్. మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మనం వీడియోలో కొత్తగా ఈజీగా ఉండే ఒక రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ చేయండి కంపల్సరీ. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ కోసం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ పెరుగు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కొరియాండర్ పౌడర్, కసూరి మేతి, గరం మసాలా వేసుకొని అన్నిని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ బ్యాటర్ మిక్స్ చేసిన తర్వాత అందులో మనము 1 kg చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాము. చికెన్ పీసెస్కి బ్యాటర్ అంతా బాగా పట్టుకునేలాగా మనం మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుద్ది. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దానికి సరిపడా బ్యాటర్ని నేను ప్రిపేర్ చేశాను. నేనైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసాను. అందులోనే నేను కొన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ చికెన్ రెసిపీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు 3 వేసి బాగా మిక్స్ చేసి ఒక 20 minutes మనం చికెన్ని మ్యారినేట్ అవ్వనిద్దాం. మనం ఇంకా చికెన్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్లో ఆయిల్, కొంచెం సాజీరా, అలాగే ఒక బగారా ఆకుని వేసి కొంచెం వేగాక అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇప్పుడు ఆ బౌల్లో వేసేద్దాం. ఒక్కసారి మనం చికెన్ని కలిపేసుకొని దానిపైన ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 10-15 minutes మనము చికెన్ని బాగా ఉడకనిద్దాం. మీ అందరికీ తెలుసా, చికెన్తో కూడా మనం చాలా రెసిపీస్ చేయొచ్చు. మీకు ఎన్ని రెసిపీస్ తెలుసో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ కోసం. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనం ఎంతో సింపుల్గా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా కొత్త రెసిపీస్ కానీ ఏదైనా క్రాఫ్ట్స్ కానీ కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.